అయిపోతావు నువ్వు. మనకి జరిగిన దాకా మనకు ఆ పెయిన్ తెలియదు. సో యో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ సో లాంగ్. అంటే ఒక వీడియో తీయాలంటే ఇంత కష్టపడాలా అని నేను ఇప్పుడు దాకా అనుకోలే. వెళ్ళి మాట్లాడడం అదంతా ఓకే, బట్ కెమెరా ముందు వేసుకొని వాళ్ళని వీడియోలు తీయాలంటే పడిపోతుంది సార్. అంటే ఏమనుకుంటారు ఏంటి. యాక్చువల్లీ ఏమైంది అంటే ఐ వెంట్ టు ఆర్ఫనేజ్ వేర్ దిస్ పీపుల్ టెక్స్టెడ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ దట్ వీ నీడ్ హెల్ప్. సో మనం నీ హెల్ప్ అడిగితే అసలు మన వీలున్నంత వరకు చేయాలి. సో అట్ దట్ మూమెంట్ వెన్ దే ఆస్క్డ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, బట్ ఇప్పుడు ఉండే. సో ఐ థాట్ ఐ టెక్స్టెడ్ దెమ్ దట్ ఐ గోనా విజిట్ దెమ్. అండ్ మనం ఇట్లా బెట్టింగ్ ల్యాప్లు వీటిని ప్రమోషన్ చేయడం కానీ ఇవి ప్రమోషన్ చేయడం బెటర్. ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఐ డిడ్ షూటెడ్, ఐ డిడ్ టాక్ టు పీపుల్. డొనేషన్, అన్నదానాలు ఇవ్వడం అవన్నీ మా అమ్మ చేస్తుంది అనమాట. వీ ఓన్లీ గివ్ దెమ్ మనీ టు మా మామ్ అండ్ షీ గోస్ టు టెంపుల్. అన్నదానానికి డబ్బులు ఇస్తుంది. మా తమ్ముడు పేరు మీదనే అన్నీ చేస్తుంది అనమాట. సో మా అమ్మనే చేస్తుంది కాబట్టి మనకి అంటే ఆల్రెడీ హోమ్లో కలిసి చేస్తున్నారు కాబట్టి మనకు ఎందుకులే అని ఉండే. బట్ వీళ్ళు నన్ను కదా అప్రోచ్ అయిందని చెప్పి నేను సో ఐ టుక్ గో బ్యాక్ అగైన్. మళ్ళీ పోతాను అక్క. ట్రెండింగ్ అయిపోతావు నువ్వు. అరుణ్ కుమార్ అక్క. మై స్టడింగ్ ఇన్ 9th class. మై స్కూల్ నేమ్ ఇస్ ప్రిన్స్టన్ హై స్కూల్. అడ్రస్ ఇస్ సైదాబాద్ PS బ్యాక్ సైడ్. 9th standard అక్క. స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు అక్క. ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరులే అక్క, వాళ్ళే బాలు ఎన్షువా. సేమ్ క్లాస్ సేమ్ స్కూలా? క్లోజ్ ప్లేస్ అక్క. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి పండే వరకు మేము వాళ్ళతో ఉంటాం. వాళ్ళు కూడా నాతో ఉంటాం. చేస్తే సంతోషంగా ఉంటాం. చదువుకుంటాక చదువుకొని మంచిగా ఏమన్నా బిజినెస్ చేసి అదే డాక్టర్ అయితే అక్క. డాక్టర్ అయ్యి అందరికి హెల్ప్ చేస్తాను మంచిగా చేస్తాక. నేను చదువుకుంటా ఇలా అందరూ బాధ చూస్తున్నాక నేను కూడా అలా బాధ నేను కూడా తీర్చాక పక్క. మీకోసం చాలా చేస్తా అంటున్నాడు. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? ఎప్పుడో ఒకసారి అనిపిస్తాక అట్లా. ఎప్పుడు ఒకసారి అంటే ఇట్లా ఎవరైనా డోనర్స్ వస్తాక ఇట్లా పేరెంట్స్ లేనప్పుడు అప్పుడు మాకు అనిపిస్తుంది మాకు లేరా అని ఇట్లా అనిపిస్తుంది జస్ట్ అంతే. ఎవరైనా పేరెంట్స్తో వస్తే డాక్టర్ అక్క. 24 గంటలు చదవాలి. ఫర్ యువర్ లైఫ్ టైం నువ్వు చదువుకోవాలి. ఓకే అక్క, ఇట్స్ ఓకే. ఏ ఫుడ్ అంటే ఇష్టం అన్నావు? వెజ్లో అయితే పన్నీర్ రోటీ అక్క. నేను వెజిటేరియన్ అని చెప్పొద్దు. నీకేం ఇష్టం అది? బటర్ బిర్యానీ అక్క. మటన్ బిర్యానీ ఎట్లుంటుంది? బాగుంటుంది. పొద్దున్న లేచినప్పుడు పాలు ఇస్తారు అక్క. తర్వాత ఇడ్లీ అన్న లేకుంటే డైలీ వేరే ఐటమ్స్ పెడతారు. మధ్యాహ్నం పప్పు అన్నం కర్రీ అట్లా చేస్తారు. సాయంత్రం పూట చేస్తారు మళ్ళీ అట్లా అని చెప్పుకుంటా ఎప్పటికప్పుడు. అంటే నార్మల్గా చికెన్ అంటే సండే పెడతారు అక్క. ఈసారి మటనే ఓన్లీ. అంటే అలో లేదా అంట అక్క. చికెన్ అంటే మొన్న అది వచ్చింది కాక వైరస్, అట్లనే మటన్ సార్ మటన్ తెస్తుండు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డ్రాయింగ్, డాన్సింగ్ అట్లాంటివి ఏమైనా ఇష్టమా అక్క? ఏంది డ్రాయింగ్ వేస్తాక. డాన్స్ ఏవా? అంటే చేసాక మామూలుగా ఎప్పుడన్నా. ఇప్పుడు వేస్తావా? అందరు డాన్స్ ఇస్తారా? పదం పెట్టినా బాలు ఎన్షో. మీరేం మాట్లాడారా? మొత్తం నీ ఫ్రెండ్తోనే చెప్పించేస్తున్నారు. మాట్లాడతాడక్క బాలు. ఎన్షోకి అంత సిగ్గు. అంటే ఇక్కడ మీరే పెద్దవాళ్ళ? మీకన్నా పెద్దవాళ్ళు ఒక అన్న శేఖర్ అన్న మహేష్ అన్న ఉంటారు అంతే. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ అరే ఎండలో పని చేయాల్సి వస్తుంది. చేస్తావా? నువ్వేమో అనుకుంటున్నావు? ఇంకా అనుకోలేక. ఇంకా అనుకోలేదు. అదిరా మనం అంటే. నేను కూడా ఇంకా ఏం అనుకోలేదు. నీ పేరు? బాలు అక్క. శివ. వీడైతే మటన్ బిర్యానీ కాకుండా ఇంకేమైనా చెప్పు. ఫిష్ కర్రీ అక్క. నీకేమి ఇష్టము? పన్నీర్ కర్రీ. నిజం అక్క. పన్ను నొప్పులు ఇస్తాను. మీరందరూ ఎవరికి ఫ్యాన్ క్రికెట్? ముంబయా? ఇంకా ఎవరు చీటి? నైస్. క్రికెటర్ ఎవరు? ఇందాక ఎవరు? విరాట్ కోహ్లీ. నువ్వు కూడా చూస్తావారా?
ధోనియా ఈరోజు కూడా రోజు చూస్తారా మీరు? మరి ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవుతారు? 1 అవరే చూస్తారా? తీస్తావా? ఇదా? ముందుకు వచ్చేయండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది లోకంలో ఎందుకు అందరికి ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి, అసలు ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు ఈ బాధలు, అసలు ఎందుకు ఈ లైఫ్. లైక్ వాళ్ళని చూసిన తర్వాత అయితే ఐ వాజ్ బ్రోకెన్, ఐ వాజ్ లైక్ అబౌట్ టు క్రై బట్ పిల్లలు వాళ్ళ ముందే ఏడవద్దు, వాళ్ళని ఇంకా నవ్వుపియాలి. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు లాఫ్. మనకి జరిగిన దాకా మనకు ఆ పెయిన్ తెలియదు. లిటరల్లీ మనకి అది ఐదర్ ఏ పర్సన్ హూ బిలవ్డ్ డెత్ కానీ, బీయింగ్ అండ్ ఆర్ఫన్ కానీ, డివోర్స్ కానీ, లూజింగ్ దేర్ చైల్డ్ కానీ, అది మనకి అయిన దాకా మనకు తెలీదు ఆ పెయిన్ ఏంటో. సో ఐ విష్ దోస్ కిడ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ హ్యాపీ. అంటే వాళ్ళు ఒకటే అన్నారు, ఎవరైనా పేరెంట్స్ అట్లా వచ్చి చూసి డొనేట్ చేస్తా పోతుంటే అప్పుడు బాధేస్తుంది అక్క అనుకుంటా. ఏం కాదులేరా, వెన్ యూ గ్రో అప్ యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ యూ కీప్ ద ఫౌండేషన్, యూ టేక్ కేర్ ఆఫ్ పీపుల్. అండ్ ఎందుకు నేను కూడా బాగా సంపాదించి మనం కూడా అట్లాంటివి చేద్దామా అన్నట్టున్నా. హోప్ఫుల్లీ పైసలు ఎక్కువ వస్తే చేస్తాం, పైసలు లేని మనం ఏం చేస్తాం, ఏడికి పోయినా పైసలు కావాలి. సో ఈరోజు క్యూట్ కిడ్, స్మాల్ కిడ్, ఈరోజు లైక్ వాడైతే హైలైట్, ఒక చిన్న అబ్బాయి అనమాట. చాక్లెట్లు నేను వెళ్ళి ఇచ్చాను, వాడు తిరిగి నాకే ఇస్తున్నాడు, తీసుకో నువ్వు కూడా ఒకటి అనుకుంటా. వాజ్ లైక్ ద స్మాల్ కిడ్ నోస్, అంటే వాడికి మెచ్యూరిటీ అదంతా కాదు, వాడికి తెలుసు అంతా పంచుకొని తినాలి, షేరింగ్ ఉండాలి, ఒకరిని బాధ చిన్న పిల్లోడు మనకు నేర్పిస్తుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, సేమ్ టైమ్ ఐ వాజ్ వెరీ సాడ్, సేమ్ టైమ్ ఐ వాంట్ టు క్రై, బట్ సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ టు సమ్వన్. సో ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్. కోట్లు ఉంటే బాగుండు, మంచిగా అందరికి ఇట్లా రాసి పెట్టేస్తుండే, అందరికి ఇట్లా తీసుకోండి బాగా చూసుకోండి, బాగా చదువుకోండి అని చెప్పి. బట్ మనకి అంత కోట్లు ఆస్తులు అయితే లేవుగా. సో ఉన్న దాంట్లో కొంత అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆ బెల్ ఐకాన్ని అట్లనే ఆన్లో ఉంచండి.